విష్ణు సహస్రనామ పారాయణకు ముందు చదివే ధ్యాన శ్లోకంలో విష్ణువు అంటే కృష్ణుడి స్వరూపం వర్ణన ఎలా ఉంటుంది? మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణువు వందే సర్వలోకైకనాథం. దాని భావం: వర్షపు మేఘం వంటి శ్యామవర్ణం కలవాడు, పసుపచ్చని పట్టు వస్త్రాలు ధరించినవాడు, వక్షస్థలముపై శ్రీవత్స అనే చిహ్నం గలవాడు, కౌస్తుభమణితో ప్రకాశిస్తున్న శరీరం కలవాడు, పుణ్యమూర్తి, తామర పువ్వుల వంటి విశాలమైన కన్నులు కలవాడు, సర్వలోకాలకు అధిపతి అయిన ఆ విష్ణుమూర్తికి నేను నమస్కరిస్తున్నాను. ఇక్కడ మేఘశ్యామం అని స్పష్టంగా చెప్పబడింది. శ్రీకృష్ణుడు నీలవర్ణంలో కనిపిస్తున్నప్పటికీ అతడిని నల్లనయ్య అని ఎందుకు పిలుస్తున్నారనే దానికి మన చిన్న వివరణ. శ్రీకృష్ణుడి వర్ణం నీలంగా లేదా నలుపు అనేవి వేర్వేరు కాదు. ప్రాచీన సంస్కృత సాహిత్యంలో శ్యామ అనే పదాన్ని కృష్ణుడి వర్ణాన్ని సూచించడానికి వాడారు. శ్యామ వర్ణం అసలు అర్థం శ్యామ అనే పదానికి ఖచ్చితంగా నలుపు బ్లాక్ లేదా నీలం బ్లూ అని అర్థం కాదు. దీని అసలు అర్థం వర్షపు మేఘం యొక్క రంగు. వర్షంతో నిండిన మేఘం లోతైన నలుపు మరియు ముదురు నీల రంగు కలిగిన రంగులో ఉంటుంది. అందుకే శ్రీకృష్ణుడి నీలమేఘ సాముడు అని పిలుస్తారు.